హలో మా నమస్తే. నేను మీ అభిరామాలయ. సో ఈరోజు అయితే మనం దుబాయ్లో ఆన్ పాస్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ఓఎస్ఎస్ మాల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళడానికి ఏదైతే ఈ ట్రావెలింగ్ ప్రాసెస్ ఉందో అదంతా మీకు తెలిసిందే. యాజ్ యూజువల్గా యూనో సేమ్ బస్ని క్యాచ్ చేయడం, బస్ తర్వాత మెట్రో, ఇదంతా కామన్. ఎందుకంటే ఆల్రెడీ నేను పాస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి అది మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు, వీడియో ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. సో డైరెక్ట్గా మనం ఓఎస్ఎస్ మాల్కి వెళ్ళిన తర్వాత ఆ మాల్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు ఆ మాల్కి. వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉన్నాయి, ఏదైతే స్టాల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను మొత్తం. సో అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. డైరెక్ట్గా మాల్లోకి వెళ్ళి కలుద్దాం. ఓ మ్యాన్, ఆల్మోస్ట్ 1 hour జర్నీ తర్వాత ఫైనల్గా ఓఎస్ఎస్ మాల్కి అయితే వస్తాము. అండ్ మనం మాల్ దగ్గర ఉన్నాం. అండ్ ఇప్పుడే చూపిస్తాం మీకు మాల్ని. మాల్ ఎంట్రన్స్. సో ఇది పైనుంచి వ్యూ అనమాట. ఓఎస్ఎస్ మాల్ టోటల్ 3 floors. ఫ్లోర్ 3 floors మాల్ అనమాట ఇది. యూనో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో ఒక స్టాల్ ఉంటుంది. హెయిర్ స్పా కానీ, లేకపోతే గేమ్స్ కానీ, ఫుడ్ కోర్ట్ అని, ఇవన్నీ స్పైస్. ఇది వచ్చేసి గేమ్ జోన్ అనమాట. చాలా డిఫరెంట్ గేమ్స్ అని ఉన్నాయి కిడ్స్కి. అండ్ అడల్ట్స్కి ఉందో లేదో తెలియదు, చూడాలి. ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్. యూనో 3rd floorలో అయితే ఓన్లీ గేమ్స్, ఫుడ్ కోర్ట్స్, హెయిర్ స్పాస్ ఇవే ఉన్నాయి. సో అయితే ఇప్పుడు 3rd floorలో నా 3rd floor నుంచి 2nd floorకి వెళ్తున్నాను అనమాట. 2nd floorలో ఏమన్నా చూద్దాం, దాని తర్వాత 1st floorకి వెళ్దాం. 1st floor తర్వాత లాస్ట్కి వెళ్దాం ఏమన్నా అనేది. అండ్ లిఫ్ట్లో ఉన్నాం అనమాట ప్రజెంట్. ఇది గ్లాస్ లిఫ్ట్. అన్ని ఫ్లోర్స్ చూడొచ్చు మనం ఇక్కడ నుంచి. సెకండ్ ఫ్లోర్కి వస్తాం. స్టార్టింగ్ 2nd floorలో ఫర్నిచర్ ఉంది. ఫర్నిచర్ యూనో ఈ ప్లాంట్స్ నర్సరీ టైప్ అనమాట. అండ్ ఇంకా ఏమున్నాయి చూద్దాం వెళ్ళి. మొత్తం ఈ 2nd floor అంతా హోమ్ ఫర్నిచర్ అండ్ యూనో మెడికల్కి సంబంధించిన స్టోర్స్ మాత్రమే ఉన్నాయి. ఫార్మసీ మొత్తం అన్నీ ఇవే. ఇంకా 1st floor బ్యాలెన్స్ 1st floor కదా. 2nd floor నుంచి 1st floor వచ్చాం. 1st floorలో అయితే మొత్తం క్లాతింగ్ స్టోర్స్ ఉన్నాయి. క్లాతింగ్ స్టోర్స్ ఇదేదో డోపమైన్ ల్యాండ్ అంట. యూనో లైక్ ఇది ఒక గేమ్ టైప్ అనమాట. అంటే పిల్లో ఫైట్లా ఉంది లోపల చూడడానికి. చూపిస్తాను. ఏదో డోపమైన్ ల్యాండ్ అంట. ఐ థింక్ ఇట్స్ అ గేమ్. ఇవన్నీ క్లాతింగే అంతా. యూనో క్లాతింగ్ కలెక్షన్ అండ్ షూ కలెక్షన్ అనమాట ఇవి. ఎయిడాస్, నైకి అన్నీ ఒరిజినల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నాకు ఇక్కడ టీషర్ట్స్ ఇవి. ఇక్కడ ఒక బ్యాట్మెన్ ఎడిషన్ షూ ఉంది. పూమా బ్రాండ్ విచ్ ఇస్. ఇక్కడ బ్యాట్మెన్ అన్న లోగో చూడొచ్చు. షూ అయితే చాలా బాగుంది. అరౌండ్ 300 dirhams పడుతుంది అనమాట. 1st floorలో ఉన్నాం. మొత్తాన్ని క్లాతింగ్ స్టోర్స్ ఉన్నాయి. క్లాతింగ్ అండ్ ఫ్యాషన్ యాక్సెసరీస్ సంబంధించి. ఇప్పుడు వెళ్ళిన స్టోర్లో అయితే అన్ని బ్రాండ్ షూస్ ఉన్నాయి. ఒక ఎడిడాస్, ఈజీస్ అండ్ నైకీ ఎయిర్ జోర్డన్స్ మాత్రం కనిపించలేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి అనుకుంటే, అది వేరే విషయం. ఇంకా అన్ని క్లాతింగ్ స్టోర్స్, మ్యాక్స్ బ్రాండ్స్ అవన్నీ పర్ఫ్యూమ్స్, అవన్నీ జపాన్కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ. అండ్ అది మ్యాక్స్, అది వాచెస్ సంబంధించింది అనమాట. బ్రాండెడ్ వాచెస్ అనమాట. సీకో, పోలీస్, అవన్నీ ఫ్యాషన్స్.
పర్ఫ్యూమ్స్ అక్కడ. ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది. నా వీఆర్ గోయింగ్ టు లాస్ట్ ఫ్లోర్ అనమాట. లాస్ట్ ఫ్లోర్లో అన్నీ స్నాక్స్, కేఫేస్ ఇవే ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో అది కూడా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా మాల్ మొత్తం చూసేసినట్టే మనం. మాల్లో గేమ్స్ అడల్ట్స్కి ఏం లేవు, ఓన్లీ కిడ్స్ మాత్రం ఉన్నాయి. లాస్ట్ ఫ్లోర్లో కూడా క్లోతింగ్ ఉంది యాక్చువల్గా. అవన్నీ చూసేసిన తర్వాత ఇంకా చలో ఇంటికి వెళ్ళి కూడా. స్టార్ బక్స్ మన మాల్ విజిటింగ్ అయితే అయిపోయింది. అండ్ మాల్ అయితే చాలా బాగుంది, చూడడానికి వెళ్ళొచ్చు. బాగుంది, మాల్ నచ్చింది. స్టాల్స్ ఉన్నాయి, కెఫేస్ ఉన్నాయి, ఫుడ్కి సంబంధించిన రెస్టారెంట్స్ ఉన్నాయి, అండ్ గేమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అడల్ట్స్ లేవు, పిల్లలకి ఉన్నాయి. అండ్ మూవీ థియేటర్స్ లాంటివి ఏం లేవు. వన్ టైం వచ్చని చెప్పొచ్చు. నా సెంటర్ ఇది బయాలజిస్ట్ మాల్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. సో మన ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. మీ అభిరామ్ ఆర్య సైనింగ్ ఆఫ్.